నమస్కారం. మీరు చూస్తున్నది మన వెలుగు టీవీ. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అమరజీవి దొడ్డి కొమరయ్య వర్ధంతిని పురస్కరించుకొని రాజపేట మండలం కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నేత జూకంటి ప్రవీణ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూకంటి ప్రవీణ్ కుమార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో దొడ్డి కొమరయ్య చేసిన త్యాగం చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, యువత వారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కుర్మ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామ పెద్దలు మరియు పలువురు ప్రజలు పాల్గొన్నారు. ఇలాంటి తాజా వార్తలు, రాజకీయ, సామాజిక విశ్లేషణల కోసం మన వెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. పల్లె పల్లెల్లో ఈ మహనీయుడు ఎక్కడో మారుమూల గ్రామంలో వరంగల్ జిల్లాలోని జనగామ తాలూకాలోని అడవెండి గ్రామంలో జన్మించినటువంటి ఈ మహనీయునికి వల్ల వేడుకలు జరుగుతూ ఉన్నాయంటే ఆ మహనీయుడు ఒక అజరామమైనటువంటి పోరాటం, త్యాగ ఫలితంగా తెలంగాణ ప్రాంతంలో దొరలకు వ్యతిరేకంగా నాజీలకు వ్యతిరేకంగా దొరల గడీలను కూల్చి ఈ ప్రాంతంలో లక్షలాది ఎకరాల భూములు పేదలకు పంచినటువంటి ఈ మహనీయుని పోరాట ఫలితంగా ఆనాడు సాయుధ పోరాటం అంటే ప్రపంచ చరిత్రలోనే ఒక ఘనమైనటువంటి నేపథ్యం ఉన్న ఉద్యమం ఏంటంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. అటువంటి పోరాటానికి నాయకత్వం వహించింది ఈ మహనీయుడు దొడ్డి కొమరయ్య. ఇవాళ కాదు, 20 ఏళ్ల కింద 27 సంవత్సరాల ఒక యవ్వన త్యాగాన్ని, యవ్వన జీవితాన్ని, 27 సంవత్సరాల వయసు అంటే మంచిగా ఎంజాయ్ చేసుకునేటువంటి వయసు. అటువంటి వయసు సమయంలో ఈ ప్రాంతంలో పేదలు బాగుండాలి, అట్టడుగు వర్గాలు దక్కాలి, అట్టడుగు వర్గాలు ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి మరి ఆనాడు నైజాము గుండు తుపాకుల వ్యతిరేకంగా ఎదురు నిలిచి ప్రాణ త్యాగం చేస్తే ఇవాళ మనమంతా కూడా ఆత్మగౌరవంతో బతకగలుగుతున్నాం. పేదలకు కాస్త కూస్తూ భూములు వచ్చినాయంటే ఈ మహనీయుని పోరాట ఫలితం. కాబట్టి ఆ మహనీయుని యొక్క అడుగు జాలలో మనమంతా కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఆ మహనీయుని యొక్క త్యాగాన్ని మన భుజ స్కంధాల మీద వేసుకొని బహుజన బిడ్డలంతా దొడ్డి కొమరయ్య పోరాట వారసత్వాన్ని, చాకలేదమ్మ వారసత్వాన్ని అనేక మంది త్యాగదనులు, లక్ష్మణ్ బాబు, అనేక మంది త్యాగదనులు ఈ నేల మీద ఈ బడుగు వర్గాలు, బలహీన వర్గాలంతా దొరల ఆధిపత్యం నశించాలని చెప్పి ఆనాడు పోరాటం చేస్తే ఉద్యమంలో భాగమైతా ఉన్నాం. మన ఓటు హక్కు వచ్చిందంటే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇట్లా అనేక మంది త్యాగాల ఫలితంగా ఇవాళ స్వేచ్ఛ వాయువులు మనం తీర్చగలుగుతున్నామంటే ఆ త్యాగజనుల వారసత్వం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దొడ్డి కొమరయ్య వరంగల్ జిల్లాకు కానీ జనగామ జిల్లాకు కానీ దొడ్డి కొమరయ్య పేరును నామకరణం చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే విధంగా హైదరాబాద్ లోని శాంతిమయమైన ఈ మహనీయ యొక్క నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జయంతి వర్ధంతులు వచ్చినప్పుడే విగ్రహాలను ఆలింగనం చేసుకోవడం కాదు, ఆ మహనీయుడు ఏ ఆశయం కోసం, ఏ స్ఫూర్తి కోసం, ఏ లక్ష్యం కోసం అయితే ప్రాణత్యాగం చేసిండో ఆ ప్రాణత్యాగానికి సార్థకత రావాలంటే ఆయన ఆశయాలను ముందు తీసుకుపోయినప్పుడే ఆయన యొక్క అమరత్వానికి ఆయన యొక్క అమరత్వానికి నిజమైనటువంటి గుర్తింపు వస్తుందని చెప్పి సందర్భంగా పాలక వర్గాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆయన యొక్క జీవిత చరిత్రను కూడా పాఠ్యాంశాలు చేర్చాలి. గ్రామాన ప్రతి జిల్లా కేంద్రంలో మరి దొడ్డి కొమరయ్య విజ్ఞాన కేంద్రాలు, స్మారక కేంద్రాలు ఏర్పాటు చేసి ఆయన యొక్క ఉద్యమ వారసత్వాన్ని బహుజన బిడ్డలకు మరి భావి తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, పౌర సమాజం మీద ఉంది. మనందరం కూడా బాధ్యత తీసుకొని దొడ్డి కొమరయ్య ఏ పోరాటాన్ని సాగించాడో ఆయన ఆలోచన విధానాన్ని
ముందుకు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తూ ఈ మధ్య కాలంలోనే 15 రోజుల కాలంలోనే ఇదే రాజపేట మండల కేంద్రంలో ఒక నిలువెత్తు ఈ మహనీయుని నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం కాబట్టి దీనికి ఈ మండల పరిధిలో ఉన్నటువంటి అనేక మంది బహుజన బిడ్డలు తెలంగాణ బిడ్డలు దొడ్డి కమరయ్య భారతత్వాన్ని తెలుసుకుపోయినటువంటి కాంక్షించే వారందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తూ తెలియజేస్తుంటా ఉన్నాం. కొనసాగిస్తాం దొడ్డి కుమరి ఆశయాలను, సాధిద్దాం అమర జీవి దొడ్డి కుమరి ఆశయాలను. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులకు థ్యాంక్ యూ.